మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. నేటి దినమందు మనము నిర్గమకాండము 28వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మరి అహరోను గారి కుమారులకు ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములను దేవుడు జ్ఞానాత్మ కలిగినటువంటి వివేకవంతులకు ఈ పనిని అప్పగించమని, వారి చేత పని చేయించమని మోషే గారికి దేవుడు ఆజ్ఞాపింపగా, అట్లు వారు ఎలా చేయాలి, ఏ వస్తువులు వాడాలి అనేది మరి తేటగా దేవుడు ఇక్కడ తెలియపరచడం అనేది మనము చూస్తూ ఉన్నాం. కనుక నిలువటంగి అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఉండాలి. పతకము, ఎఫోదు, నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కొట్టవలసినటువంటి వస్త్రములు. గనుక అతడు నాకు యాజకుడినట్లు వారు నీ సహోదరుని అహరోను అతని కుమారుని ప్రతిష్ఠిత వస్త్రములను ఏం చేయాలి, కుట్టింపవలను. వారు బంగారును, నీల ధూమ్ర రక్తవర్ణములు, నూలును, సన్ననారను తీసుకొని బంగారుతో నీల ధూమ్ర రక్తవర్ణములు, ఎపోదును పేరిన సన్నపు నారతో చిత్రకారుని పనిగా చేయవలను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజకాండములు దానికి ఉండవలను. 2 అంచులతో చేసినటువంటి 2 ఏముండాలి, భుజకాండములను ఉండవలను. అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఎఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనను బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేరిన సన్న నారతోను కుట్టవలను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలు పేర్లను, అనగా వారికి జనన క్రమం చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేర్లను ఏం చేయాలి, చెక్కించాలి. ఇశ్రాయేల్ పెద్దలైన వారి పేర్లు అనేవి రాయటం అనేది జరగాలి. కనుక అలాగా మరి ఈ వస్త్రం అన్నీ కూడా అన్నమాట ఏవైతే వాడమని దేవుడు చెప్పారో ఆ యొక్క ఉండాల్సినటువంటి పథకములు కానీ, ఆ యొక్క లోపల ఉండాల్సిన వస్తువులు మరి వేసుకోవాల్సిన వస్త్రాలు, పై వస్త్రములు, దాని పైన వస్త్రములు, దాని మీద ఏముండాలి, మరి బంగారంతో చేయబడినటువంటి, రత్నాలతో చేయబడినటువంటి మరి ఏమంటారు వాటిని, చెస్ట్ తాలూకా వీటి మీద మరి 12 గోత్రకర్తల పేర్లు అనేవి ఉండాలి. కనుక ఈ రీతిగా మరి నడుముకి ఏముండాలి, దట్టి అనేది ఉండాలి. లోపల లోదుస్తులు అనేవి కూడా వాళ్ళు వేసుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. వెళ్తేనే ఒకవేళ ఎటువంటి అపరాధం జరగకపోతే క్షేమంగా బయటకు వస్తారు, లేకపోతే ఏమవుతారు, అక్కడే హతులైపోయే పరిస్థితి అనేది ఉంది. ప్రతిష్ఠితమైనటువంటి యాజక వస్త్రములు దేవుని పనిని చేయటానికి దేవుడు వేసుకోమంటున్నటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా. మరి ఆ దినాల్లో లాగా ఈ దినాలు ఎందుకు లేరున్నా అంటే మార్పు జరుగుతూ వచ్చింది. ఏమొచ్చిందండి, మార్పు జరుగుతూ వచ్చింది, అప్డేటెడ్ అన్నమాట. అప్పుడు అలా చేయమన్నారు దేవుడు, అప్పుడు అలాగే. ఇప్పుడు అంగీలు ఏంటి చెప్పండి, శుభ్రంగా ఒక అంగీ వేసుకోవడం, ఒక తాడు కట్టుకోవడం. ఇంకా దాని మీద కావాలంటే ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొకటి వేసి దాని మీద మళ్ళీ ఏం చేస్తారు, ఎఫోద్ అనేది వేసుకుంటే సరిపోయింది. అంటే అధికారులకు ఒక రకమైనది, బిషప్లకు ఒక రకమైనటువంటిది, అలాగే రకరకాల కలర్స్ అనేవి వేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కనుక ఇవన్నీ మనం చూస్తూ ఉంటే యాజక వస్త్రం ఏదైనా సరే ఒక వస్త్రం, ఆ వస్త్రంతో వెళ్ళి ఏం చేయాలి, దేవుని పని చేయాలి. పోలీసు వాడికి ఏముంటుంది చెప్పండి, యూనిఫామ్ ఉంటుంది. పోలీస్ యూనిఫామ్లో అందరూ పోలీసులు ఒకటే అంటారా, కాకి వేసుకున్నారు, అందరూ ఏముంటాయి, మరి ఇటువైపు ఏముంటాయండి, వాళ్ళకి స్టార్స్ ఉంటాయి. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అనుకోండి, ఏముంటుంది, ఇక్కడ 3 సింహాల బొమ్మ ఉంటుంది, కత్తి ఉంటుంది, దాంతోపాటు మళ్ళీ స్టార్స్ కూడా ఉంటాయి. ఎస్పీ లెవెల్లో ఉన్న వ్యక్తికి, డీజీపీ లెవెల్లో ఉన్న వ్యక్తికి మళ్ళీ ఇంకా ఎక్కువ అనేవి ఉంటాయి. కనుక ఇలాగా ఒక్కొక్క ర్యాంక్ని బట్టి, ఒక్కొక్క స్థాయిని బట్టి ఏముంటాయి, వాళ్ళకి యూనిఫామ్లో వాళ్ళకి ఉండాల్సినవన్నీ కూడా ఉంటాయి. కనుక అలాగున పోలీస్ యూనిఫామ్కి అలా అయితే డాక్టర్ యూనిఫామ్ ఏంటి, వైట్ కోట్ అన్నమాట. వేసుకుంటా పైన వైట్ది యాప్రాన్ వేసుకొని వాళ్ళు ఆపరేషన్ కానీ ఏమైనా చేయాలి. కనుక అలాగే లాయర్ అంటే నల్ల డ్రెస్ వేసుకోవాలి, ఫుల్గా ఏం చేస్తాడు, బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, ఇక్కడ కాలర్ ఉంటుంది, ఇక్కడ ఇలా ఏముంటాయి ఉంటాయి. అంటే ఎవరి యూనిఫామ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ అన్నమాట. అలాగే దేవుడి యూనిఫామ్ కూడా దేవునికి పని కొరకు ఏం చేయాలా, వేసుకోవాలి. ఆ యూనిఫామ్ని ఖచ్చితంగా యాజక పని చేయడానికి వినియోగించవలసిన వారై ఉన్నారు. ప్రత్యక్షపు గుడారంలో ఈ వస్త్రాలు వేసుకొని లోపలికి వెళ్ళి ఏం చేయాలి,
దేవునికి బలి అర్పించడం కానీ, ప్రార్థన చేయడం కానీ, సమస్త పనులన్నీ కూడా ఆ యొక్క యాజక వస్త్రాల్లో చేయాలి. అహరోను కుమారులకు మాత్రమే మొదటి యాజకత్వానికి దేవుడు అనుమతి అనేది ఇవ్వడం చూస్తూ ఉన్నాం. గనుక లేవి వంశంలో మరి మోషే గారిని బట్టి అహరోనుకి దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యత మనం చూస్తున్నాం. ఈ ఆధిక్యతను బట్టి ఈరోజు యాజకత్వం అనేది అందరికీ కూడా వచ్చింది. ఆ దినాల్లో ఒక లేవి వంశస్థులకు మాత్రమే యాజకులు అయ్యేటువంటి యోగ్యత దేవుడు కల్పిస్తే, ఈరోజు అన్ని కులాల వారికి కూడా ఏముందండి, యాజకత్వం అనేది దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. అంటే ఈ కులంకే, ఈ గోత్రానికే యాజకత్వం అని లేదు, అందరూ యాజకత్వం అవ్వచ్చు. అయితే దానికి ఏముండాలా? సమర్పణ జీవితము, విశ్వాసము, భక్తి, దేవుని ఎడల పని చేయాలన్నటువంటి తత్వం అనేది, సంపూర్ణంగా దేవుని పిలుపు అనేది ఉండి పని చేయాల్సినటువంటి అవసరత మనకి కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యాజక వస్త్రము అంటే దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి, దేవుని చేత కొలతలు పెట్టవలసి, దేవుని చేత ఏ ఏ వస్తువులు అందులో ఉండాలి అనేది, ఏ ఏ పేర్లు చెక్కాలి అనేది, ఏ ఏ రకమైనటువంటి నీల ధూమ్ర రక్తవర్ణములు గల బంగారంతో కూడా పేనినటువంటి సన్నపు నారతో చేసినటువంటి పని, విచిత్రమైనటువంటి వస్త్రపు అంగీగా అది ఉండాలి. అలాంటి వస్తువులు, అలాంటి వస్త్రాలు మరి తయారు చేయడం అంటే చిన్న విషయము కానే కాదు. కనుక దేవుడు అలాంటి ప్రత్యేకతను అహరోను కుమారులకు ఇచ్చి ఆయన యాజకత్వం పనులు ఏం చేస్తున్నారు, బహుగా వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం వేసుకున్నటువంటి బట్టలను బట్టి కూడా మన మనస్తత్వం కూడా పనిచేస్తుంది. వారు వేసుకున్నటువంటి వస్త్రాలు ఏం చేస్తే వారికి దేవుని ఎడల ఆకర్షితమైనటువంటి రీతిగా నడిపిస్తాయి. అలాగే ఆ వస్త్రం వేసుకున్న తర్వాత ఏం కలుగుతుంది, ఒక దైవత్వం అనేది వాళ్ళకి వస్తుంది. కనుకనే మనం చూడండి, తెల్లని వస్త్రాలు వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, మనకి మన మనసుకు శాంతి, పరిశుద్ధతను కలుగుతుంది మనసుకి. ఇక్కడ చూడండి, తెల్ల బట్టలు, దగదగ మెరిసే బట్టలు వేసుకుని ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతామా? ఏం చేస్తాం? ప్రతిసారి కూడా ఇలా చూసుకుంటాం, ఏదైనా అందేస్తుందేమో అని ఏం చేస్తాం, తెల్లని వస్త్రాలు మనం కాపాడుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తాం. అలాగే మురికి బట్టలు వేసుకుంటే ఏం చేస్తాం, పర్లేదు లేకపోతే కూర్చుని పోతాం, ఏం చేస్తాం, కూర్చుని పోతాం. అంటే మురికి వస్త్రాలకి ఏం లేదు, ప్రాధాన్యత లేదు, తెల్లని వస్త్రాలకి ప్రాధాన్యత ఉంది. అలాగే రంగు బట్టలు వేసుకుంటే, ఒక్కో రంగు బట్టలు వేసుకుంటే ఒక్కో రకమైనటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది. చూడండి, మంచి పట్టు చీర కట్టుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది, నగలేసుకుంటే ఎలా ఉంటుంది, హుందాగా నడాలనిపిస్తుంది. ఎలా పడితే అలా నడుస్తామా? టీవీగా నడుస్తాం. ఎలా నడుస్తామండి? మంచిగా నడుస్తాం, మంచిగా కూర్చుంటాం, మంచిగా లెగుస్తాం. అలాగే సింపుల్ బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? మరి అంత స్టైల్ ఏం అవసరం లేదు, నార్మల్గా ఏం చేస్తాం, వెళ్ళిపోతాం, నార్మల్గా వస్తాం, నార్మల్గా కూర్చుంటాం, ఏంటన్నమాట. అంటే మనం వేసుకున్నటువంటి బట్టలు బట్టి మన మనస్తత్వం అనేది ఏం చేస్తుంది, పనిచేస్తూ ఉంది. సూటు బూట్ వేసుకునేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది, హుందాగా వ్యవహరిస్తాడు, చక్కగా ఒక ప్రొఫెసర్ లాగా ఏం చేస్తాడు, నిలబడతాడు, ప్రొఫెసర్ లాగా ఉపన్యాసం ఇస్తారు. ఇవన్నీ కూడా వేసుకున్నటువంటి బట్టలు బట్టి, వేసుకున్నటువంటి షూని బట్టి, వేసుకున్నటువంటి టై బట్టి, వేసుకున్నట్టు బట్టి మనం చూస్తూ ఉంటాం. టోపీ ఏం చెప్పండి, పోలీసులు ఏం పెడతారు, క్యాప్ పెడతారు. ఈ క్యాప్ పెట్టగానే ఏమొస్తుంది, అతనికి ఒక బాధ్యత వస్తుంది అన్నమాట, రెస్పాన్సిబిలిటీ అబౌట్ హిస్ జాబ్ అనమాట. అతని యొక్క ఉద్యోగానికి రెస్పాన్సిబిలిటీ అనేది కలుగుతుంది. అలాగే ఒకానొక టైంలో మరి టీచర్స్ కూడా తలపాగా పెట్టుకునేవారు. ఏం పెట్టుకున్నారండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏం చేశారు, లాల్చీ పైజామా వేసి తల మీద ఏం పెట్టారు, టోపీ పెట్టుకుని అతను వెళ్ళి టీచర్ ఉద్యోగము చేశారు. మరి అతనే మళ్ళీ ప్రెసిడెంట్గా కూడా చేశారు. అలాగా వాళ్ళు ఆ దినాల్లో వాళ్ళ డ్రెస్ కూడా అదనమాట. ఇప్పుడు ఈ దినాల్లో అంటే రకరకాల, ఒక్కొక్క స్కూల్కి ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది, టీచర్స్కి ఒక యూనిఫామ్, చిల్డ్రన్స్కి ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది. యూనిఫామ్ అంటే నీ బాధ్యతను తెలియజేస్తుంది, నీ వృత్తిని తెలియపరుస్తుంది, నువ్వు చేయాల్సిన పనిని తెలియపరుస్తుంది. అందుకే ఇట్ ఇండికేట్స్ టు ది యువర్ డ్యూటీ. అలాగే తెల్లని వస్త్రాలు వేసుకోవడం అంటే ఎవరు వేసుకుంటారు తెల్లని బట్టలు? ఎవరైతే క్రైస్తవులు అవుతారో శుక్రవారం దినాలు ప్రార్థన వచ్చేటప్పుడు ఏం చేస్తారు, తెల్లని వస్త్రాలు వేసుకుని వస్తారన్నమాట.
అది ఆదివారం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మంచి చీరలు మంచి బట్టలు వేసుకొని ఏం చేస్తాం? వస్తాం. అంటే అదేమో ఆదివారం పండగలా వస్తాం, శుక్రవారం ఏమో ఫాస్టింగ్ ప్రేయర్ లాగా వస్తాం. అంటే దేని తీరు దాందే, దేని తీరు దాందే. కనుక ప్రియమైన దేవుని పిల్ల, అలాగా వస్త్రాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎప్పుడూ అదే బట్టలు వేసుకొని ఉండాలి. యాజకులు ఏం చేయాలి చెప్పండి? మరి వేరే బట్టలు వేసుకోవడానికి అవకాశము లేదు. అదేనా ఉండగలరండి? అలాగే అలాంటి బట్టలు వేసుకొని ఉండగలరు? అసలు ఎంత ఒక్క పెట్టేస్తుంది. అయితే దేవుడు వాళ్ళకి మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు కనుక ఏం చేశారు? అలాంటి బట్టలు వాళ్ళు తట్టుకోగలిగి ఉండగలిగారు. కనుక వాళ్ళకి అన్నీ ప్రత్యేకమే, భోజనము ప్రత్యేకమే. ఎవరితో కలిసి మరి ఏం చేయకూడదు. వాళ్ళు ప్రత్యేకమైన భోజనం చేయాలా, వాళ్ళు ప్రత్యేకంగానే స్నానము చేయాలి, ఆచరించాలి. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి అన్ని ప్రత్యేకమైనటువంటి రీతిగా దేవుడు ఉంచడం జరుగుతూ ఉంది. అందుకని యాజకుడు అంటే ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి, ఓ ప్రత్యేకంగా దేవుని కొరకు నియమింపబడినటువంటి వ్యక్తి, ఓ ప్రత్యేకంగా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మరి అక్కడ ఉన్నటువంటి ప్రదీపమును లేక దీపం ఏదైతే ఉన్నదో ఆ యొక్క దీపాలు అన్నీ వెలగాలంటే ఏం చేయాలా? నిరంతరం నూనె వేస్తూ ఉండాలి. ఎవరు? అహరోన్ కుమారులు ఏం చేస్తుంటారు? వెళ్ళి అక్కడ దాన్ని సవరిస్తూ ఉంటారు అన్నమాట. అయిపోతా ఉంటే ఏం చేయాలా? వేస్తాం. ఎప్పుడు ఆరిపోకూడదు దీపాలు ఏం చేయకూడదు? దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆరిపోకూడదు. కనుక అలాగా వాళ్ళు ఏం చేస్తారు? సాయంకాలం వెళ్ళి వెలిగిస్తారు. పగలంటే అవసరం లేదు, కానీ రాత్రులు ఏం చేయాలా? వెలుగుతూ ఉండాలి. కనుక అలాగనమాట దేవుని సన్నిధిలో నిత్యము కూడా ఆ యొక్క దీపాలు ఏమవుతుండాలి? వెలగాలి. కనుక దీపవృక్షం ఎప్పుడు కూడా వెలుగుతుంది. అలాగే దీపవృక్షం ఎలాగైతే ఆ 7 కాంతులతో వెదజల్లుతుంది అక్కడ కాంతిని, అలాగే మనం కూడా దేవుని ఆత్మశక్తితో ఏం చేయాలా? నింపబడాలి. కనుక యాజకునికి ఒక ప్రత్యేకత. యాజకుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేయటము, యాజక వస్త్రములకు దేవుడు ఒక తాడు కూడా కట్టమండము. ఏమైనా తేడా వస్తే వాళ్ళని ఏం చేయాలి? లోపలికి వెళ్ళి తేడానికి అవకాశము లేదు కనుక బయటికి లాగేయడానికి అవకాశము ఉంది కనుక దాన్ని కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ రీతిగా మనం చూస్తూ ఉంటే అక్కడ వాడబడినటువంటి వస్తువులన్నీ కూడా ఎవరికి ఇష్టమైన వస్తువులు? దేవుడు మెచ్చినటువంటి వస్తువులు. మనం చూడండి, ఎవరైనా సరే ఎంబ్రాయిడింగ్ వర్క్స్ చేస్తారన్నమాట. చీరలకు ఏం చేస్తారండి? రకరకాల డిజైన్స్ చేస్తుంటారు. ముత్యాలని, పూసలని అవి కూడా ఏం చేస్తారు? దాన్ని పొదిగించి సెట్ చేసి చేయించుకుంటూ ఉంటారు. అవి వాళ్ళకి నచ్చినాయి కనుక ఏం చేస్తారు? చేయించుకుంటారు. ఇప్పుడు అహరోన్ కుమారులకి కుట్టినటువంటి వస్త్రాలు కూడా ఇలా ఉండాలని ఎవరు డిజైన్ చేశారు? డిజైనర్ దేవుడే, చెప్పించింది దేవుడే, కుట్టిస్తుంది దేవుడే. వాళ్ళకి ఏమేమి వస్తువులు కావాలో దానికి ఒక రూపం కూడా చూపించింది కూడా ఎవరండి? దేవుడే. మరి అంత చక్కని ప్రాధాన్యతనిస్తూ దేవుడు ఆయన కనపరుస్తూ ఆ వస్తువులు తయారు చేయడం అనేది ఈ దినాల్లో అలాంటివి అనేవి తయారు చేయడం అంటే చాలా కష్టం. అప్పుడు ఇప్పుడంటే మిషన్లు వచ్చాయి, అప్పుడు ఏ మిషన్లు లేవు. చేతి పనితోనే మొత్తం అంతా కూడా చెయ్యాలా. అప్పుడు గుండీలు చేయాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడంటే మిషన్లు వచ్చాయి. అప్పుడు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మరి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఏంటో, ఏ వస్తువులు ఉన్నాయో లేవో కూడా తెలియదు. కనుక ఆ యొక్క నార తీయాలన్నా, లేకపోతే అక్కడ ఉన్న సముద్ర వస్త్రాల తోలు తీయాలన్నా, తర్వాత అక్కడ ఉన్నటువంటి గొర్రె పొట్టేళ్ళని తీయాలన్నా ఏమి ఉండాలా? వస్తువులు ఉండాలి. మరి ఆయన దగ్గర ఏం వస్తువులు ఉన్నాయి మనకైతే తెలియదు. ఐగుప్తు నుంచి తెచ్చుకున్నప్పుడు ఏమన్నా వస్తువులు ఏం చేశారు? తెచ్చుకుని ఉంటారు. అప్పటికే మనం అనుకుంటాం రాతి యుగం, అన్ని యుగాలు దాటి వీళ్ళు ఏం చేశారు? లోహ యుగంలోనికి అడుగు పెట్టినట్టున్నారు. కనుక లోహాలు ఉన్నాయి. ఎందుకంటే యుద్ధం చేయాలంటే ఏముంటుంది చెప్పండి? లోహాలు ఉంటాయి. కనుక యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర యుద్ధ వస్తువులు అనేవి, సామాగ్రి అనేది ఉన్నది కనుక దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? అర్థం చేసుకోవచ్చు. ఆ దినాల్లో లోహం అనేది ఉంది. బంగారము, వెండి అని అడుక్కొని తీసుకొని రమ్మనంటే ఏంటి అర్థం అంటే అప్పటికి లోహాలన్నీ కూడా ఉన్నాయి. బంగారం ఉంది, ఇత్తడి ఉంది, రాగి ఉంది, అలాగే అన్ని రకాలైన వస్తువులు, వస్త్రాలు కూడా నేర్చుకునేటువంటి పరిస్థితి అనేది ఈజిప్టియన్ సివిలైజేషన్లో డెవలప్మెంట్ అయింది. అది ఇంకెక్కడ కూడా అవ్వలేదు. కానీ ప్రాచీనమైనటువంటి ఐగుప్తు నాగరికతలో ఇవన్నీ కూడా డెవలప్డ్ అనమాట.
డెవలప్ అయ్యే కనుక వాళ్ళు పట్టణాలు కట్టుకున్నారు. ఏం కట్టారండి? సిటీస్ కట్టగలిగేటువంటి సిటీ నాగరికత వచ్చింది ఎవరికి అంటే ఐగుప్తు దేశం. అందుకనే పట్టణ నాగరికత ఐగుప్తు దేశంలో డెవలప్మెంట్ అయ్యి 430 సంవత్సరాల్లో ఐగుప్తుల దగ్గర ఇజ్రాయిల్ అన్నిట్లో ఆరితేరిన వారు అయ్యారు, అన్నిట్లో కూడా. అందుకనే ఐగుప్తు విద్యలన్నీ నేర్చుకున్న ఎవరంటే మోషే గారు. ఎవరు నేర్చుకున్నారండి? అందుకనే ఆయన పట్టుకున్నాడు దేవుడు. ఈయనకి అన్ని విద్యలు ఐగుప్తు వచ్చు కనుక ఐగుప్తు విద్యలన్నీ అంటే అర్థం ఏంటి? యుద్ధ నైపుణ్యం తెలుసు, అలాగే అక్కడ గుర్రం నడపడం కూడా తెలుసు, అలాగే ఆర్కిటెక్చర్ కూడా తెలుసు, సివిల్ ఇంజనీరింగ్ తెలుసు, అలాగే ఈత కొట్టడము తెలుసు, పరిగెట్టడము తెలుసు, అవసరమైతే ఒక నేసేయడం కూడా తెలుసు. ఇవన్నీ తెలిసినోడు ఎవరండి అంటే మోషే గారు. కండాలు తిరిగినటువంటి మనిషి కనుక ఉక్కు శరీరంతో ఉన్నటువంటి మరి బలాఢ్యుడు అన్నమాట. ఎవరో మోషే గారు. బలాఢ్యుడిని దేవుడు ఏం చేశారు? గొర్రె స్వభావంతో 40 సంవత్సరాలు అలా ఉంచి 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 ఆ మనిషిని సాత్వికుని చేశారు. కోపిష్టోడిని ఏం చేశారండి? సాత్వికుని చేశారు. కనుక దేవుడు తలుచుకుంటే ఎలాంటి వాడినైనా ఏం చేయగలడు? మౌల్డ్ చేసి ఆయన పని కోసం ఏం చేయగలడు? వాడుకుంటారు. మనమేం అనుకుంటామంటే వీడు మనకు పనికిరాడు అంటాం. కానీ మనకు పనికిరాడు ఎవడ పనికి వస్తాడు? దేవుని పనికి వస్తాడు. ఇప్పుడు మోషే హంతకుడు కనుక దేవుడు ఏం చేయాలా? మోషేని వీడు హంతకుడు, వీడితో మనకెందుకు పని అని ఏం చేయాలా? పక్క దోసేయాలి. కయ్యను కూడా హంతకుడే కదండి. కయ్యను కూడా మొట్టమొదటి మర్డరర్ ఎవరంటే కయ్యను. కయ్యను దేవుడి పనులు ఎందుకు వాడుకోలేదు? కయ్యను ఉద్దేశపూర్వకంగా చంపాడు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కయ్యను చంపాలని చంపాడు, కానీ మోషే అనుకోకుండా చంపాడు. అందుకనే తప్పులు 2 రకాలు ఉంటాయి. తెలిసి చేస్తే ఒక తప్పు, ఆ తప్పుకి ఏం లేదు, క్షమాపణ లేదు. ఏముంటుంది? శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుంది. మోషే గారు ఏదో సముదాయిద్దామని వెళ్ళేసరికి కాస్త తిరుగుబాటు ఎక్కువయ్యేసరికి ఏం చేశాడు? ఆవేశపూరితంగా ఒక చేతిలో అక్కడ పని చేస్తున్నటువంటి వాడు తీసుకున్నాడు, ఒకటి వేసాడు, అంతే. ఇలా కొట్టగానే ఏమైంది? నేల ఖర్చుకుపోయాడు. ఇతని పవర్ ఏంటో, ఇతని బలం ఏంటో ఇతనికి తెలియదు. పాపం అలా చూడడానికి వెళ్ళాడు, సైట్ సీయింగ్కి వెళ్ళినాడు. అనుకోకుండా ఏం చేశాడు? ఆవేశంలో వాళ్ళిద్దరిని రైట్ చేద్దాని పరిస్థితుల్లో కొట్టేశాడు అన్నమాట. యువతలోడు ఎవరోడు? హెబ్రీడు. చూడండి రక్త సంబంధానికి ఎంత ఆవేశం వస్తుందో. అంటే మనవాడిని ఒకటి కొట్టేస్తున్నాడు అనేసరికి ఎలా వస్తుంది చెప్పండి? కోపం వస్తుందా రాదా? ఇక మనవాడిని అని అనుకునేసరికి ఇంకేం ఆగలేపాడు, అవతలోడిని వేసాడు. అవతలోడిని గట్టిగా దెబ్బేసాడు. ఇక్కడ నేలకు ఖర్చుపోయి ఏం చేశాడు? చచ్చిపోయాడు. చచ్చిపోగానే ఎంత చాకచక్యమో చూడండి. అక్కడే దీంతో తీసేశాడు. ఏంటి? గొయ్యి తీసి ఇసుకలో పాతేశాడు. చూశాడు, చుట్టూ చూశాడు, ఎవరు లేరు. కప్పెట్టేసి వెళ్ళిపోయాడు సైలెంట్గా అనమాట. కానీ ఎవరు చూస్తారండి? దేవుడు చూశాడా లేదా? చూశాడు. దేవుడు చూశాడు. ఇద్దరు ఇజ్రాయెల్ హెబ్రీలు కూడా చూశారు ఆ సంఘటన. ఆ దృష్టిలో పడిపోయింది అది. అయితే వాళ్ళు చూసి కూడా ఏం అనుకోలేదు. చూడండి, ఆ టైంలో ఏం అనలేదు. అంటే అప్పుడే పారిపోదుడు. మరుసటి రోజు వచ్చాడు. మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తున్నాడు? ఏమి అరగని వాళ్ళలాగా ఏం చేశాడు? మళ్ళీ చూస్తా అంటే మళ్ళీ ఇద్దరు హెబ్రీలు కొట్టేసుకుంటున్నారు అనమాట. అప్పుడు వాళ్ళని వెళ్ళి మెల్లగా చెప్తున్నాడు, అరే ఇద్దరు మీరు సహోదరులు కదరా, ఎందుకు కొట్టుకుంటారంటే, నన్ను చంపేసి పాతేసినట్టుగా మమ్మల్ని కూడా చంపేసి పాతేద్దాం అనుకుంటున్నావా? నువ్వు మా మీద మిమ్మల్ని అధికారికి ఎవడన్నా నియమించాడా అని అనగానే ఏం చేశాడు? ఒక్కసారిగా షాక్ అన్నమాట. చూడండి, ఎవరైనా తప్పు చేసిన విషయం మూడో కంటికి తెలియనంత వరకు దొరబాబే. ఎప్పుడైతే తెలిసిపోయిందో ఏమైపోతాడు? పిరికుడు అయిపోతాడు, భయాందోళనకు గురైపోతాడు. వెంటనే ఏమైపోతాడు? ఫైట్ ఆర్ ఫ్లీ అనమాట. ఫైట్ ఆర్ ఫ్లై అంటే అర్థం ఏంటి? ఎదురువాడితో ఫైట్ అయినా చేయాలి, లేదంటే దొంగలాగా ఏం చేయాలా? పారిపోయి ఇది రెండే ఉంటాయి ఎవరికైనా ఆప్షన్స్. ప్రపంచంలో ఆప్షన్స్ రెండే ఉంటాయి. ఉంటే ఏం చేయాలా? తను నిరూపించుకోవడానికి ఫైట్ చేయాలా, లేదు అంటే ఏం చేయాలా?
సరెండర్ అయిపోవాలి లేకపోతే పారిపోవాలి, సరెండర్ అయిపోవాలి లేకపోతే పారిపోవాలి. ఇంతకు మించి ఏమి కూడా ఆప్షను లేదు. ఏం చేశాడు? పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి పారిపోయాడు? మిద్యానికి పారిపోయాడు. ఇది ఈ వ్యక్తిని దేవుడు పారిపోవడం చూశాడు, చంపడము చూశాడు, ఐగుప్తు విద్యను నేర్చుకోవడం చూశాడు. ఇతన్ని కలుగు చేసిందే ఎందుకోసం? దేవుడు తన ప్రణాళిక చొప్పున కలుగు చేసుకున్నాడు మోషేని కనుక, మోషే ఎన్ని చేసినా నాకు అనవసరం, కానీ మోషే నా పనికి వచ్చేటట్టుగా ఏం చేస్తాను? ఆయన నడిపించుకుంటా. అంతే తీసుకెళ్ళాడు, నడిపించుకున్నాడు. చివరి దారి వరకు కూడా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు ఏం చేశారు? మోషే గారిని దేవుడు వాడుకున్నాడు. ఆయన పనిలో వాడుకున్నాడు కనుక మోషే గారి తప్పిదాన్ని ఎవరు మాఫీ చేశారు? ఎవరు మాఫీ చేశారు? అందుకనే మీ దోషములు మీ అతిక్రమం దేవుడు ఏం చేయడు? జ్ఞాపకం చేసుకోడు. ఎప్పుడు చేసుకోడు అంటే మనం ఆయన పని చేస్తే, ఆయన మనం పిలుచుకుని ఆయన పని చెప్పి మన పని జరిగించుకుంటే, మన అపరాధములను మన దోషములు ఎవరు భరిస్తారు? దేవుడు భరించి వాటిని మన మీద నుంచి ఏం చేస్తారు? తీసివేసి, నేను ఇంకెన్నటికీ నిన్ను ఏం చేయను, మీ పాపములు మీ అపరాధం నేను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. దేవుడు పని చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకోడు. పాత జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? మాఫీ చేసి వదిలేస్తారు. నువ్వు చేసినటువంటి మంచి పనినే దేవుడు పరిధిలో తీసుకుని ఏం చేస్తారు? నీకు ఇవ్వాల్సినటువంటి చోటుని దేవుడు ఏర్పాటు చేస్తారు. కనుక దేవుడు గొప్పవాడు, దేవుడు కరుణా సముద్రుడు. దేవుడు భూమి మీద మనిషి ఆయుష్కాలాన్ని తగ్గించడానికి గల కారణం కూడా ఏం చెప్పండి? ఇలా వదిలేస్తే వీడు 1000 సంవత్సరాలు పాపాలు చేస్తాడు. అందుకే ఏం చేశాడు? 120 సంవత్సరాలు కుదించాడు. ఎప్పుడు? నోవాహు కాలానికి. మళ్ళీ మోషే గారు రాసినటువంటి దీంట్లో ఏముంది? అధిక బలమన్న ఏళ్ళ 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. 70 సంవత్సరంలో ఆయుష్కాలము. అధిక బలం ఉందనుకోండి 80 ఏళ్ళ వరకు ఆయుష్ ఇచ్చాడు. మరి ఈ దినాల్లో 80 దాటి కూడా ఏం చేయొచ్చు? 90 వరకు జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. వీరు అదృష్టవంతులు అన్నమాట. ఎవరు చెప్పండి? వీళ్ళకు గొప్ప దీవెని ఇచ్చారు దేవుడు, ప్రత్యేక దీవెని అంటారు. దీన్ని ఏమంటారంటే, నీ పిల్లలు నీవు చూసేదవు. పిల్లలు అంటే అర్థం ఏంటంటే, మనవడు పెళ్లి చేసుకొని పిల్లలకు అంటారు కదా, ముని మనవలు కూడా చూసేస్తారన్నమాట. ఎవరు? దేవుని యొక్క దయ, కనికరము, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరు చూస్తారండి? ముని మనవలు కూడా చూసేటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తారు. మరి శాంతరాజు గారు చూశారు, మనవాడిని చూశారు, మనవాళ్ళ పిల్లలు కూడా చూశారు. మనం ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసి వెళ్తారేమో. అంటే అంతవరకు దేవుడు నడిపించాలని కోరుకుందాం. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు? ఇలాగూ ఆశీర్వదింపడతారు. ఎలా ఆశీర్వదింపడతారండి? ఇలాగూ ఆశీర్వదింపడతారు. కనుక వాళ్ళ ఆయుష్కాలాన్ని దేవుడు ఏం చేస్తారు? పెంచుతాడు. అందుకనే దేవుని యొక్క యోగ్యత, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన ఉంటే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? ఆ దీవెన మనము పొందుకుంటాం, మన జీవితంలో మనము చూస్తూ ఉంటాం. కనుక మరి సాల్మన్ రాజు గారు అమ్మగారు కూడా మనవరాలి యొక్క పిల్లలు చూస్తుంది. ఇప్పుడు మనవడ పెళ్ళి చూసి ఎవరండి? ముని మనవడ పెళ్ళి కూడా చూసి రేపొద్దున వాళ్ళు పుట్టిన పిల్లలు కూడా చూస్తుంది. అంటే ఆవిడకి ఎన్ని తరాలు చూసేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. కనుక దేవుడు ఎవరికి ఏ రకంగానటువంటి అదృష్టాన్ని ఇస్తాడో తెలియదు. ఆరోగ్యం మెయిన్, అన్నిటికన్నా ముఖ్యం ఏంటి చెప్పండి? మరి మంచం మీద ఉండి జీవితం గడిపే జీవితం వేస్ట్. తిరుగుతూ ఆడుతూ పాడుతూనే ఏం చేయాలా? జీవితాన్ని వెళ్ళబుచ్చడం అనేది గ్రేట్. అది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. ఆరోగ్యం ఒక ఆశీర్వాదము, ముని మనవలు చూడడం ఒక ఆశీర్వాదము, సంతోషంగా బ్రతకడం ఒక ఆశీర్వాదము, అందరూ మన్నను పొందుకోవడం ఇంకొక ఆశీర్వాదము, వెళ్ళేటప్పుడు కూడా మంచి పనులు చేసి వెళ్ళటం అనేది ఆశీర్వాదం. అలాగే మోషే గారు 120 సంవత్సరాలు ఏం చేశారండి? 40 ఎక్కడండి? ఐగుప్తులో 40, మిద్యాన్లో 40, ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు. కనుక 280 లోకం కోసం ఇచ్చాడు, చివరి 40 ఎవరి కోసం ఇచ్చాడు? దేవుని కోసం ఇచ్చారు. ఈ 80 సంవత్సరాలు ఈయన చేసిన తప్పిదాలకి 40 సంవత్సరాల మాఫీ అనేది అయిపోయింది. అందుకని మన జీవితంలో ఆయుష్కాలాన్ని ఏం చేయాలా? మంచి పనులకి చాలా సందర్భాలు మనం ఏమనుకుంటాం, కొంతమంది మరి ముందు నుంచి చేసుకుని చివరి వరకు చేస్తూనే ఉంటారు. ఏమండి? తప్పుదాలు చేస్తూనే ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందో చెప్పండి? మరి ఆ మనిషికి జీవితం మునిగిపోతుంది.
అందుకనే తెలిసి తెలియని వయసులో చేసిన తప్పిదాలకి, తెలిసి చేసినటువంటి తప్పిదాలకి చివరి దశలో ఏదైతే ఉన్న టైం ఉందో ఆ టైంని ఏం చేయాలా? సంపూర్ణంగా దేవుడికి కేటాయించి పని చేస్తే మనం చేసినటువంటి పూర్వదిన పాపాలన్నీ కూడా ఏమైపోతాయి? మాఫీ అవుతాయి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యమే, నేను చెప్తున్న మాత్రం కాదు. ఎన్నటికీ మీ పాపలను ఏం చేయను, జ్ఞాపకం చేసుకున్న మాట మనకు వర్తిస్తుంది. ఎప్పుడు మనం పని చేస్తామో, దేవుడి కోసం పని చేస్తామో, దేవుని కోసం మనం పరితపిస్తామో, దేవుని ప్రార్థన, దేవుని ధ్యానము, వాక్యమును చదువుట, వాక్యమును అవలంబించుట, ఆజ్ఞలను అవలంబించుట, మన జీవితంలో ఎప్పుడైతే మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఇప్పటి నుంచి నేను మంచిగా ఉంటాను, అబద్ధాలు ఆడను, ఎవరిని తిట్టను, ఎవరిని ఏమన్నో, అందరిని క్షమిస్తాను, అందరిని ప్రేమిస్తాను, శత్రువును సైతం ప్రేమిస్తాను, హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తాను, కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయను, కీడు చేసిన వారికి మేలు చేస్తాను, నా నోటి నుంచి దూషణ మాటలు రాకుండా కాచుకుంటాను, నా నాలుకను కాచుకుందును, నా హృదయమును భద్రం చేసుకుంటాను, నా హృదయమున పలక మీద దేవుని ఆజ్ఞలు రాసుకుంటాను, నా మనసులో కూడా చెడు తలంపు రాకుండా అదుపు చేసుకుంటాను అనే తత్వాన్ని ఇప్పుడు ఏం చేయాలి? గట్టిగా కలిగి ఉండాలి. మరి అంత ముందు ఉన్నటువంటి అలవాటు ప్రకారమే మాట్లాడేసి అయిపోయింది అనుకోండి, మరి అదే పాపాన్ని ఏం చేస్తున్నాం? రిపీటేషన్ చేస్తున్నట్టు అర్థం అనమాట. కనుక ఈ దినాల్లో ఏం చేయాలా? దేవుడే అనుకుంటా బతకాల. ఏమనుకోవాలండి? దేవుడు అనుకుంటా బ్రతకాలి. కనుక స్వార్థం లేసంబైనా లేకుండా బతకాలి. ఏం బతకాలండి? స్వార్థం లేకుండా బ్రతకాలి. అవ్వమ్మ స్వార్థ జీవి అయిపోయింది కనుక తినేసింది. ఆదాము స్వార్థ జీవి కనుక ఏం చేశాడు? తినేశాడు. దేవుడు వద్దు అన్నది తినడం మానేసి, దేవుడు వద్దు అన్నది చేయడం మానేస్తే మనం ఆత్మ ఏమవుతుందండి? దేవుని వాక్యం చేత బ్రతుకుతుంది. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించి అదే నా బాధలో నెమ్మది కలుగు చేస్తుంది. నిజంగా దేవుని వాక్యమే మన ఆత్మను బ్రతికిస్తుంది. అందుకనే నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నాడు. కనుక దేవుడు చెప్పిన మాటకు మరి మోషే గారు ఎన్ని విషయాల్లో పని చేస్తూ పని జరిగిస్తూ మరి ఎంత జాగ్రత్తగా వాళ్ళకి నడిపించకపోతే వాళ్ళు తేడా చేసేస్తారు. లేకపోతే ఇప్పుడు ఆ పని చేసినోడి దగ్గర ఏం చేయాలి చెప్పండి? మోషే గారు కూర్చోవాలా? ఆడు చేస్తున్నాడు చేసుకుంటాడని వదిలిస్తే అవ్వదు. మళ్ళీ ఏం చేయాలా? అతను కొలిసింది మళ్ళీ ఈ నెల కొలుస్తాడు దాన్ని. ఆ 3 మూరలు సరిపోతుందా లేకపోతే ఎక్స్ట్రా పెట్టేశాడు వీడు? ఆ గుండి సరిగ్గా అరగుండి పెట్టాడా, ఫుల్ గుండి పెట్టాడా, కాజా సరిపోతుందా లేదా? దేవుడు ఏం చూపించాడు? మళ్ళీ దాని కళ్ళు మూసుకొని ఏం చేసేవాడు? ఆ ఊహించుకొని ఇక్కడ సరిపోతుంది లెక్క అని ఏం చేసేవాడు? ఎంత ప్రయాసపడేవాడు. ముసలోడైనా సరే ఏం చేసేవాడు? నాకేం పట్టదురా, వెళ్ళి కాస్త మంచం మీద ఏం చేస్తాను, వాలిపోతాను అనుకోలేదు. కొడుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు, ఆ మడత పెడుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు, దాన్ని స్తంభాలు పెడుతున్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. అన్నిటినీ కూడా ప్రతిరోజు ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండేవాడు. ఎందుకు అంటే దేవుడి దగ్గర దోష అయిపోతాడు. సరిగ్గా పని చూడకపోతే ఏమవుతాడండి? వీడి కాంట్రాక్టర్ అన్నమాట. ఎవరండి? మోషే గారు కాంట్రాక్ట్ ఇచ్చాడు దేవుడు ఇతనికి. ఈ పని అంతా కూడా నువ్వేం చేయాలా? దగ్గర నుంచి అంటే పని వాళ్ళని పెట్టి అక్కడ ఉన్న వాళ్ళని, ఆత్మ జ్ఞానం కలిగిన వారిని, నిపుణులైన వారిని ఏరాడన్నమాట. ఫిల్టర్ చేసుకొని ఏం చేశాడు? ఎవరికెవరికి ఏ పని వచ్చు రండిరా అని చెప్పి వాళ్ళు ఫస్ట్ నార్మల్గా చూశారన్నమాట. చూడగానే ఆయనకి ఏమర్థమైంది? ఈయన జ్ఞాన ఆత్మ వివేచన కలిగిన వాడు కనుక ఎవరు ఏ పనికి ఉపయోగపడతారో ఎంచుకున్నాడు ఆయన. నువ్వు వెళ్ళి గుండెలు కుట్టు, నువ్వు వెళ్ళి ఆ రత్నాలు చెక్కు, నువ్వు వెళ్ళి ఆ నారను పీక్కొచ్చి, నువ్వు వెళ్ళి ఆ తోలుని లాక్కురా, దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆరబెట్టు, దాన్ని తీసుకొచ్చిన తర్వాత దాని మీద ఏం చేయు, ప్రతిదీ కూడా ఒకదానికి ఒకటి కూర్పు చెయ్యు అని ఏం చేశాడు? గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా వర్క్ చేయడం అనేది జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం స్టార్టింగ్ నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చారు? దేవుడు మందసం కానీ చెప్పుకొచ్చారు. మందసము, కరుణాపీఠము, అలాగే అక్కడ ఉన్నటువంటి సన్నిధి సముఖపు రొట్టెల బల్ల, దాని తర్వాత దీపవృక్షము, అలాగే సాక్ష్యపు బలిపీఠము, మందసము, ఇంకా గంగాలాలు, ఇవన్నీ వస్తువులు కూడా వస్తాయి ముందుకి. కనుక ఆ లోపల అవి బొగ్గులు తీయడానికి కూడా ఏం చెప్పారు? గరిట్లు, సామాన్లు అన్నీ కూడా రెడీ చేయమని, ఆ ఇతర సామాన్లు అనేవి సెట్ చేసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా దేవుడు చెప్తుంటే వీళ్ళు తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో
అయ్యో ఏ తక్కువ టైం పట్టేది కాదన్నమాట, నెలల తరబడి పని చేయాలి. అలాగా ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు చాలా కష్టతరమైన సరే వాళ్ళందరి పనులు నిమగ్నం, ఎవరు ఖాళీ లేకుండా ఏం చేశారు, అందరి చేత పనులు చేయించారు దేవుడు. అంతమంది కలిసి పనిచేశారు, అంతమంది కలిసి విరాళాలు ఇచ్చారు. అంతమంది అంటే మనం చూడడం చాలా సందర్భాల్లో కొంతమంది మనం డబ్బులు ఇచ్చామనుకోండి, ఇక నేను పని చేయను అంటాం, మనం పని చేయమంటాం లేదా, అని నేను ఇచ్చాను కదండి, అమౌంట్ ఇచ్చాను దేవుడి కోసం, నేను పని చేయను అంటాం. కానీ వాళ్ళు ఏం చేయాలా, ఇవ్వాలి, పని కూడా చేయాలి, పని కూడా చేయాలి. అలా ఎవరు చేస్తారు, అలా ఎవరు లోబడతారు? దేవుడు ఆ పనిలో లోబడే వ్యక్తులనే దేవుడు ఏం చేశారు, పనిలో వాడుకున్నారు. కనుకనే మరి మహోత్సవాలు జరుగుతాయి మహాసభలో. నిజంగా కొంతమంది డెడికేటెడ్ వర్కర్స్ ఏం చేస్తారు, అన్ని చర్చిల నుంచి సంఘాల నుంచి వెళ్ళరు, కానీ మీటింగ్స్ వస్తుందంటే ఉత్సాహభరితంగా యూత్ కొంతమంది ఏం చేస్తారు, చర్చిలో పనులు మానేసుకొని ఉద్యోగాలు సెలవులు పెట్టేసి వెళ్ళిపోతారు. ఒక బెటాలియన్ లారీలు వెళ్తారన్నమాట. వెళ్ళి ఏం లేకపోయినా సరే ఒక 10,000 మంది కుర్రోళ్ళు ఏం చేస్తారు, అక్కడ పనిలో ఉంటూ అన్నిటికీ సహకరిస్తూ ఉంటారు. గడ్డి వేయడానికి కానీ, అక్కడ ఏదైనా ట్రాక్టర్ పనులు చేయడానికి కానీ, మరి అక్కడ క్లీనింగ్ సెక్షన్ పనులకు దగ్గర ఉండి చూడడం కానీ, టీవీలు బిగించినప్పుడు చూడడం కానీ, మైకులు పెట్టినప్పుడు చూడడం కానీ, ఇవన్నీ కూడా సూపర్వైజింగ్ చేయడానికి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ నుంచి లోడింగ్ అన్లోడింగ్ వర్క్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కట్టి పొరలు లోడింగ్ ఉంటుంది, అన్లోడింగ్ ఉంటుంది, వాటర్ తేవడాలు ఉంటాయి, నింపడాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఈ కుర్రలందరూ కూడా చాలా యాక్టివ్గా ఇది దేవుడు పని అని చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ వదిలేస్తాడు దేవుడు, గొప్ప దీవెన ఇస్తాడు వాళ్ళకి. ఒక్కొక్కరు 15 రోజులు, నెల రోజులు ముందే ఏం చేస్తారు, నిర్ణయించుకుని ఆ పనిలో వెళ్ళి ఆ పని చేయడం వల్ల దేవుడు వారికి ఆరోగ్యం ఇస్తున్నారు, బలం ఇస్తున్నారు, వారి ఉద్యోగాల్లో ఉన్నత స్థితిని కూడా దేవుడు ఇస్తున్నారు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఎవరు దేనికోసం పనిచేస్తే దానికి వాళ్ళు అభివృద్ధి పయనంలో వస్తూ ఉన్నారు. ఎవరు ఆత్మీయంగా ఎదగాలనుకుంటే వారు ఆత్మీయంగా ఎదిగేటట్టుగా దేవుడు దీవిస్తూ ఉన్నారు. కనుక అలాంటి దగ్గరలో పనిచేసి మరి ముసలోళ్ళు కానించి, వయసులు కానించి, పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా వాలంటీర్ వర్క్స్ అనేది రాత్రి పగలు చేస్తూ ఉంటారు. కనుక మా చిన్నప్పుడు మేము అలా పనులు చేసి వచ్చాము. కనుక ఈరోజు దేవుడు ఏం చేశారు, ఇలా నిలబెట్టాడు, ఇలా నడిపిస్తున్నాడు. కనుక దేవుని పనిని ఎప్పుడైతే మనము అవకాశం దొరికినప్పుడల్లా ఆ పని చేస్తూ ఉండాలి. చేస్తేనే ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతగా మనము కనుక అది కౌంటేబుల్ అవుతుంది. దేవుని దృష్టిలో ఏమవుతుందో చెప్పండి, కౌంటేబుల్ అవుతుంది. నువ్వు ఎంత సమయం దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నావో లెక్క కడతాడు దేవుడు. ఎంత సమయం దేవుడు వాక్యం వింటున్నావో దేవుడు లెక్క కడతారు. ఎంత సమయం నీ యొక్క జీవితంలో దేవునికి భయపడి నువ్వు ఏ తప్పు చేయకుండా నీ జీవితంలో మరి కంట్రోల్ చేసుకుంటూ బ్రతుకుతున్నావో అది కూడా దేవుడు ఏం చేస్తాడు, లెక్క కడతారు. కనుక ప్రతిదీ కూడా మనకి లెక్కలు మాస్టర్ అన్నమాట. అందుకని ఆయన తూనికి వేస్తాడు మనకి. అందుకని ఆయన చేతిలో ఏముందండి, శాట ఉంది, జల్డ్ ఉంది, ఏం చేస్తారు చెరడానికి. అంటే దేవుడు ఏమన్నా బియ్యం తిరిగినట్టు తిరుగుతాడా ఏంటంటే తిరుగుతాడు. అందుకనే శాట ఉంది అన్నాడు. ఆయన చేతిలో ఏముందంట అండి, శాట. ఏ శాటని, ఈ ఆత్మలన్నింటినీ కూడా ఏం చేస్తారు, చెరుగుతూ ఉంటాడు. కనుక ఎంత జాగ్రత్తగా మనం దేవుడి సన్నిధిలో ఉండాలి. పొట్టుని ఊదేస్తాడు, గట్టిని ఏం చేస్తారు, జోబులో వేసుకుంటాడు. కనుక మనం గట్టి గింజలలాగా విశ్వాసంలో, భక్తిలో, ఆ వాక్య అనుభవ స్థితిలో మనం ఏం చేయాలి, రోజు రోజుకి మనం ఈ లోకంలో ఎవరు మన చూడకపోయినా ఎవరు చూస్తున్నారండి, దేవుడు చూస్తున్నాడు. కనుక ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మన జీవితాన్ని గడపవలసిన వారమైనా. అందుకనే మరి మోషే గారి యొక్క సహోదరుడు అహరోన్ గారికి, ఆయన కుమారులకి దేవుడిచ్చిన యాజక వస్త్రాలు వాళ్ళని కాపాడడానికి కాదు, కానీ యాజక వస్త్రాలతో సరిగ్గా పని చేయకపోతే అక్కడ ఏమైపోతారు, ముగింపు అయిపోద్ది. కనుక చాలా జాగ్రత్తగా ఏం చేయాలా, పని చేయాలి. మనం అందరూ అనుకుంటాం ఏంటంటే యాజకుడికి ఏంటంటే దేవుడు ఏమీ చేయడం అనుకుంటారు. తేడా వస్తే ముందు ఎవరి డొక్క తీసేస్తాడు, యాజకుడికి ఎక్కువ దెబ్బలండి, యాజకుడికి ఎక్కువ శోధన, యాజకుడికి ఎక్కువ కష్టం. విశ్వాసం దేవుడు పెద్దగా ఏం చేయడు, పట్టించుకోడు. కానీ యాజకుడిని మాత్రం ఏం చేస్తారు, బాగా నలకొడతాడు. కనుకనే యాజకు వస్త్రములు వేసుకున్నవాడు అంతకు తగినట్టు రీతిగా ఏం చేయాలి, బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కనుక దేవుడు అటువంటి రీతిగా మరి అహరోన్ గారిని ఆయన కుమారులు వాడుకున్న రీతిగా మనందరం కూడా యాజక సమూహంగాను, రాజులని యాజక సమూహంగా దేవుడు తయారు చేసి తన రాజ్యం మనం జ్ఞాపకం చేసుకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.